సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ సిఎస్ఎస్ ఎసెన్షియల్ సిరీస్లో మనం నేర్చుకోబోయే సెలెక్టర్ వచ్చి సెలెక్షన్ అంటారు యాక్చువల్గా. సారీ, ఇది సెలెక్టర్. ఇది కూడా మనకి సుడో సెలెక్టర్. దీనికి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూసినట్లే 2 కోలన్స్ యూజ్ చేయాలి, అంటే 2x2. ఇక్కడ మీకు యాడింగ్ ఐకాన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది టెక్స్ట్, ఇది ప్రీవియస్ వీడియో కాబట్టి సో ఇది మనకు అవసరం లేదు, హైడ్ చేస్తున్నా, సారీ. సో ఇది ఎనీవే, ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్షన్ ప్రాపర్టీ ఫర్ టెక్స్ట్. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మారాలి, కలర్, టెక్స్ట్ కలర్ మారాలి. ఈ పర్టికులర్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం దాన్ని చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్లయితే ప్రజెంట్ సెలెక్టర్ అని ఒకటి ఉంది, కానీ మీరు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లూ వస్తుంది. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ బ్లూ వస్తుంది, కానీ టెక్స్ట్ కలర్ ఆటోమేటిక్గా వైట్కి మారిపోతుంది. ఓకే, ఇది డిఫాల్ట్ ప్రాపర్టీ ప్రతి బ్రౌజర్లో. సో ఈ డిఫాల్ట్ ప్రాపర్టీని మనం ఓవర్ రైట్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ సెలెక్టర్ యూజ్ చేయాలి. సో ఈ కోడ్లో మీరు చూసినట్లయితే ప్రజెంట్ ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తే పారాగ్రాఫ్ కలర్ వైట్ ఉంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్ కలర్ని మారుద్దాం. పారాగ్రాఫ్ కలర్, సో నేను రెడ్ ఇస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేసాను, టెక్స్ట్ రెడ్ వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. కానీ ఎప్పుడు రెడ్ రావాలి అంటే సెలెక్షన్లో రెడ్ రావాలి. ఓకే, :: సెలెక్షన్. ఇప్పుడు మీరు దీన్ని రీఫ్రెష్ చేస్తే బ్లాక్ ఉంటుంది, కానీ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం రెడ్ వస్తుంది. ఓకే, సో కానీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు బ్లాక్ కావాలి. అప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ కొంత మార్జిన్ ఇద్దాం, సో దట్ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ కలర్ ఇది వచ్చింది. ఇన్ కేసు మీకు ప్యాడింగ్ ఇవన్నీ కావాలన్నప్పుడు యూజ్ చేయొచ్చు, కానీ దీనికి కూడా అలాగే కావాలి. సో అప్పుడు మనం H1 అనాలి. H1. సో ఇప్పుడు కలర్ గ్రీన్ ఇద్దాం దీనికి. ఓకే, గ్రీన్. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఇది సెలెక్షన్ అనేది ఇవ్వాలి కదా, మర్చిపోకుండా. SELECTION సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే గ్రీన్ కావాలి. ఇప్పుడు ఇలా H1 కదా, ఇది H1 సెలెక్షన్ గ్రీన్. సమ్వేర్ H1, సారీ, డబుల్ కోట్స్ పెట్టాలి మర్చిపోకుండా. ఓకే, సో వెరీ బ్లండర్ మిస్టేక్, సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు మీకు కలర్ ఇలా వచ్చింది. సో ఇది బేసిక్గా సెలెక్టర్ యొక్క కాన్సెప్ట్. సో మీకు ఎనీ పారాగ్రాఫ్ కావాలన్నప్పుడు సేమ్ ప్రాసెస్, కానీ ఇది ఫైర్ ఫాక్స్లో పనిచేయాలంటే మాత్రం డెఫినెట్గా మీరు బ్రౌజర్ ప్రిఫిక్స్ అనేది వాడాలి. బ్రౌజర్ ప్రిఫిక్స్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ -మొజిల్లా కావాలంటే మొజిల్లా అని రాయాలి. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది కొంచెం కాపీ చేస్తాను, ఇక్కడ చూద్దాం. ఇది మొజిల్లాకి, మిగతా బ్రౌజర్స్ అన్నిటికీ ఇది సరిపోతుంది డైరెక్ట్గా. ఓకే, ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు సెలెక్షన్ అని. మొజిల్లాకి మాత్రం ఇలా రాయాలి. ఇన్ కేస్ మీకు మిగతా బ్రౌజర్లో కూడా రాలేదు అనుకుంటే 4 బ్రౌజర్స్ ఉన్నాయి కదా, ఒకదానికి వెబ్కిట్, అంటే మిగతా అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ పనిచేయనప్పుడు వెబ్కిట్ అంటే సఫారీ ప్లస్ క్రోమ్ పనిచేస్తుంది. ఇదేమో ఓపరా, ఇదేమో MS మైక్రోసాఫ్ట్. ఇది మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇది ఓపరా, ఇది సఫారీ ప్లస్ క్రోమ్. వీళ్ళు ఎందుకంటే సఫారీ ప్లస్ క్రోమ్ ఇవి రెండు కూడా ఒకే API ఫాలో అవుతాయి. ఇది మొజిల్లా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెలెక్టర్స్ ఇన్ CSS. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe my channel. Have a nice day.